ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యామ్నాయ అమెరికాని నడిపింది యుఎస్ఎయిడ్. డీప్ స్టేట్, సోరోస్ టీమ్, అంటే అమెరికన్ సైన్యంలో కొంతమంది, అమెరికన్ ఎఫ్ఐబి నుంచి కొంతమంది, అట్లాగే ఈ సోరోస్ గ్రూప్ ఒకటి, అట్లాగే ఓపెన్ సొసైటీ ఒకటి, అట్లాగే గేట్స్ ఫౌండేషన్ ఒకటి, వీళ్ళందరూ కలిపి ప్రపంచంలోని వివిధ దేశాల్లో యుఎస్ఎయిడ్ పేరుతో కార్యాలయాలు, ప్లస్ అక్కడ కార్యకలాపాలు రాజకీయాలు ఇన్వాల్వ్ కావడం, లైక్ శ్రీలంక, బంగ్లాదేశు, పాకిస్తాను, ఈవెన్ భారత్లో రాజకీయాల్లో కూడా జోక్యం చేసుకోవడం, అక్కడ ఉన్న మీడియా మీద ఆధిపత్యం, అక్కడ కొత్త మీడియాలు సృష్టించడం, ఇట్లాంటివి ఏవైతే చేసుకొచ్చారో ఆ తరహా నడుస్తూ వచ్చింది. ఇప్పటిదాకా కథ నడిచింది. ట్రంప్ వచ్చాక ఈ సిస్టమ్కి బ్రేక్ వేస్తూ యుఎస్ఎయిడ్ని ఆపేస్తంతో పాటుగా ఇప్పుడు తాజాగా సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. యుఎస్ఎయిడ్ తరపున రాయబార కార్యాలయాల దగ్గర ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరినీ ఇమ్మీడియట్గా ఉద్యోగాల నుంచి తీసేశాడు. ఇమ్మీడియట్ ఎఫెక్ట్ అని ప్రకటించారు. అదే సందర్భంలో యుఎస్ఎయిడ్ స్టాఫ్ అందరినీ కూడా తక్షణం ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించాడు.